నేటి తరంలో పాపం అనేది చాలా భయంకరంగా ఎక్కువ అవుతున్నప్పుడు పాపాన్ని జయించడానికి యేసుక్రీస్తు శరీరధారి అయి లోకానికి వచ్చి జయించమని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని కాపాడుతూ మనకి సహాయం చేస్తున్నాడు. ఏ వ్యక్తి కూడా తన సొంత బలాన్ని బట్టి పాపాన్ని జయించలేడు, కానీ తనలో ఉన్న నీతి యథార్థతను బట్టి పాపాన్ని జయించగలుగుతాడు. ఎందుకు అని అంటే, ఆ పాపం అతని మీదకి వస్తున్నప్పుడు లోపలున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఆ హెచ్చరిక చేస్తున్నప్పుడు మనలో ఏం కంట్రోల్ అవ్వాలంటే, కోపం కంట్రోల్ అవ్వాలి, స్వార్థం కంట్రోల్ అవ్వాలి, ఎదుట వారి మీద వేసే నిందలన్నీ కూడా కంట్రోల్లోనికి రావడం ప్రారంభించబడతాయి. అలా ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను ధరించుకున్నామని మనకు తెలియపరచబడుతుందంటే, పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన మనలో అమలు చేస్తున్నప్పుడే ఆ విషయం అనేది మనకు అర్థమవుతుంది. అందుకని పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో మార్పు అనేది కనబడుతుంది. ఆ మార్పు నీకు నువ్వుగా చెప్పుకుంటే వచ్చేది కాదు, కానీ ప్రజలు నీ సాక్ష్యాన్ని చెప్పుకునే రీతిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం.